మన ఊరి ముచ్చటకు స్వాగతం. మండలంలోని గ్రామాల్లో వేసవి దృష్ట్యా భూమిలోని నీటి వనరులను పెంపొందించుటకు ఇంకుడు గుంతలు, వాగులు, వంకలలో పూడికతీతలు, ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణము, ఇంటిపై భాగంలో కురిసిన వర్షపు నీరు భూమిలోకి ఇంకే విధంగా రూట్ టాప్ వాటర్ కందకాలు త్రవ్వడం, నీటి నిల్వ కుంటల నిర్మాణము తదితర పనులు గ్రామాల్లో చేపట్టాలని మంగళవారం బీర్కూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మహబూబ్, సూపరింటెండెంట్ భానుప్రకాష్ ఆధ్వర్యంలో మండల ప్రత్యేక అధికారి అనిల్ కుమార్, పంచాయతీ కార్యదర్శులకు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రోజువారీగా సేకరిస్తున్న తడి చెత్త, పొడి చెత్తల సేకరణ చేసి రిజిస్టర్లను తప్పకుండా క్రమమైన పద్ధతిలో నిర్వహించాలని అన్నారు. దీనితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అర్హులైన వారిని గుర్తించి ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వేసవి దృష్ట్యా ప్రతి ఒక్క ఉపాధి కూలికి ప్రోత్సాహం కలిగిస్తూ ఉపాధి కూలీలను పెంపొందించాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శి గ్రీన్ యాక్షన్ ప్లాన్ను గ్రామాల వారీగా నిర్వహించాలని ఆదేశించారు. వేసవి కాలంలో నిరంతరాయంగా త్రాగునీటి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. దీనితో పాటు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ఆయన పంచాయతీ కార్యదర్శులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.